భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామ పంచాయతీలో అనేక సంవత్సరాల నుంచి 10 క్వారీలు, ఆ 10 క్వారీలకు అనుసంధానంగా పైన 7 నుంచి 8 క్రషింగ్ మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు ఫారెస్ట్ భూములతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని వారికి ఇచ్చిన పరిధి దాటి అనధికారికంగా ఎక్కువ తవ్వకాలు జరిగాయని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున గత 4 సంవత్సరాలుగా పాల్వంచ తోగ్గూడెంలోని అక్రమ క్వారీల మీద కొత్తగూడెం జిల్లాలోని ఏడీ మైన్స్ కాంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అనేక ఫిర్యాదులు చేసినాము. అట్టి క్రమంలో శాటిలైట్ సర్వే నిర్వహించి భూగర్భ గనుల శాఖ వారు, మైనింగ్ శాఖ వారు శాటిలైట్ సర్వే నిర్వహించి ఈ 10 క్వారీలకు పైన క్రషర్ మిల్లులకు కలిపి సుమారు 300 కోట్ల పైచిలకు జరిమానా విధించడం జరిగింది. జరిమానా విధించి 10 క్వారీలు పైన ఆడించే క్రషర్ మిల్లు మొత్తం కూడా సీజ్ చేశారు. ఇవన్నీ కూడా మైనింగ్ శాఖ సీజ్ చేశారే తప్ప అనధికారికంగా ప్రతిరోజు రాత్రిపూట మన ఈ జిల్లాతో పాటు అటు మన బోర్డర్లో ఉన్న ఛత్తీస్గఢ్ 2 జిల్లాలు, ఇటు ఆంధ్రాలోని 1 జిల్లా, ఒరిస్సాలోని 1 జిల్లాకు మొత్తం కూడా అనధికారికంగా కంకర పోతుంది. ఈ కంకరతో పాటు తోగ్గూడెం క్వారీల పక్కనే ఆనుకొని ఉన్న వాగులో నుంచి కూడా ఇదే క్రషింగ్ మిల్లులకు చెందిన మైనింగ్ మాఫియాకు చెందిన వారు భారీ ఎత్తున కోట్ల రూపాయల ఇసుకను కూడా తరలిస్తున్నారు. మేము అనేది కంకరకు వ్యతిరేకం కాదు. ఇవాళ మైనింగ్ శాఖ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 50 లక్షల క్యూబిక్ మీటర్ అనధికారికంగా తవ్వారు. దీనికి పర్యవసనంగా 300 కోట్ల పైచీలకు జరిమానా విధించి కూడా 2 సంవత్సరాలు దాటింది. ఇటు ఫైన్ పడట్లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే క్వారీలు మొత్తం కూడా ట్రైబుల పేరు మీద ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ట్రైబులు వాటిని వాడట్లేదు. ఈ మొత్తం కూడా బినామీలే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పూర్ పీపుల్స్. వాళ్ళని అడ్డం పెట్టుకొని పాల్వంచకు చెందిన కొంతమంది దళారులు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ పెద్ద స్థాయిలో అధికార పార్టీ నాయకులు అన్నందండలతోటి ఇవాళ ఈ రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద కుంభకోణంగా తీసుకోవాలి. ఎందుకంటే 300 కోట్ల జరిమానా అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికైనా మైనింగ్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి ప్రతిరోజు రాత్రి అనధికారికంగా నడుస్తున్న తోగ్గూడెం క్వారీలు, అక్కడ బాంబు బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి. ఆ బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు వచ్చే రాళ్ల పిల్లలు అవన్నీ కూడా చుట్టుపక్కల ఇళ్ళ జరుగుతున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ క్వారీలలో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా గతంలో 10 మందికి పైగా చనిపోయారు. వాటిని కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన వలస కూలీలు కాబట్టి వాళ్ళందరినీ కూడా పెద్దగా వాళ్ళు అడిగి ప్రశ్నించే తత్వం ఉండదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పుట్ట చేత పట్టుకొని బతుకుతున్నారు కాబట్టి ఆ కేసులు కూడా తూతూ మంత్రంగా చేసి వదిలేశారు. దయచేసి మేము ఇక్కడ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 300 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి కట్టాల్సిన ఫైన్ కట్టకుండా ట్రైబుల పేరు మీద ఉన్న వాటిని మోసం చేసి వాళ్ళ క్రషర్ మిల్లులు బినామీ యజమానులు దందా నడిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సీజ్ చేసేసి రద్దు చేసి పూర్తిగా ఇదంతా 170 యాక్ట్ పరిధిలో ఉంది కాబట్టి అదే గిరిజనులకు మైనింగ్ శాఖకు పూర్తి అనుసంధానంగా నడుస్తూ ప్రజలకు సరసమైన ధరలో, ఎందుకంటే ఇవాళ ఒక యూనిట్ మైనింగ్ శాఖ చెప్పే రేటు ఒక 1200 1300 ఒక యూనిట్ కంకర ఇవ్వాల్సిన కంకర ఇవాళ వాళ్ళు బ్లాక్ లో 3500 రూపాయలు అమ్ముతున్నారు. ఇలా సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఇలా ఇది పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కంకర, ఇసుక, మట్టి, గ్రావెల్ అవసరం. ఇలా 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మైనింగ్ సంబంధించి అటు ఇసుక ర్యాంపులు కానీ ఇటు కంకర కానీ ఏమీ లేవు. ఈ తోగ్గూడెం అయితే కేజీఎఫ్ సినిమాను తరలించినట్టు ఓబులాపురం మైన్స్ నైనా పట్టుకొని వాళ్ళు జైల్లో పెట్టారు తప్ప ఇటు సైపు మరి ఎందుకు చూడట్లేదు? ఆ ప్రభుత్వంలో పెద్దలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు రాష్ట్ర స్థాయిలో అంటే ఒక మంత్రి స్థాయిలో వీళ్ళకంతా అండదండలు ఉన్నాయి కాబట్టి ఇవాళ 300 కోట్లు ఫైన్ పడ్డా సరే యథేచ్ఛగా ఒక 200 300 మిగిలే మట్టి ట్రాక్టర్ని, ఒక 500 మిగిలే ఇసుక ట్రాక్టర్ని అటు పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ 4 శాఖలు వెంటాడి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇలా 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉన్న 50 లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వినా సరే ఇవాళ మైనింగ్ శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడట్లే. తక్షణం మేము బీజేపీ పార్టీ తరఫున ఈ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇది గినక ఆపకపోతే పార్టీ తరఫున పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని సమీకరించి ప్రత్యక్షంగా మేమే కంకర లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు అక్రమంగా తరలించే ఈ వాహనాలని మేమే అడ్డుకొని
సంబంధిత అధికారులకు అప్పచెప్తామని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద హైకోర్టులో ఈ 2-3 రోజుల్లో పిల్లేయడానికి మేము సమాచార హక్కుల చట్టం పెట్టి నిన్నగా మొన్న తీసుకున్నాము. 300 కోట్లు ఫైన్ పడ్డది. ఇంత బహిరంగంగా 2002 నుంచి ఫైన్ 4-5 సంవత్సరాలు దాటినా సరే ఫైన్ కట్టకుండా నడుపుతున్నారు. కాబట్టి దయచేసి ఈ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఇదే అధికారికంగా నడిస్తే 100 కోట్ల రూపాయలు ఇవాళ గనుల శాఖకు వస్తే ప్రభుత్వ ఖజానా నిండుద్ది. ఇలా వ్యక్తులే ఈ డబ్బులు మొత్తం తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ప్రత్యేక చొరవ చూపెట్టి అక్రమార్కుల ఆగడాలు అరికట్టి న్యాయబద్ధంగా అన్ని అర్హతలున్న గిరిజనులకు ఈ క్వారీలు కేటాయించి ప్రజలకు అవసరమైన రీతిలో కంకర అందించాలని బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నాం.